సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కోటమైసమ్మ దేవాలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు నరేందర్ గౌడ్, బండారు మహేష్, ములుగు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతాప్ రెడ్డి గురించి గజ్వేల్ ప్రజలకు తెలియనిది ఏమీ లేదని, 2009 నుంచి నువ్వు చేసిన రాజకీయాలు ఎన్ని ఇక్కడ వరకు వచ్చావు, ఏం సంగతి, రాజకీయాల బ్రోకర్ లాగా చెలామణి అవుతూ వేల కోట్ల రూపాయలు దండుకున్న నువ్వు రఘునందన్ రావుపై మాట్లాడడం సిగ్గుచేటని, ఎంపీ రఘునందన్ రావుపై మాట్లాడే నైతిక హక్కు ప్రతాప్ రెడ్డికి లేదన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపించిన నువ్వు కోటమైసమ్మ గుడి వద్దకు రావాలని ఛాలెంజ్ చేశారు. నువ్వు కానీ మేము కుటుంబం దేవాలయం ముందు నుంచి చెబుతున్నాను, ఇక్కడికి వచ్చి దేవాలయం ముందు ఒట్టు తినాలని, ఒకవేళ తాము కూడా దేవాలయం ముందు వచ్చి ఒట్టు తిని బహిరంగ చర్చకు సిద్ధమని, ఇప్పటి వరకు ప్రతాప్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దండుకున్నాడని, నీకు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా డబ్బు మీద ఆశ పోలేదన్నారు. ప్రజల్లో అనునిత్యం ఉండే నాయకుడు రఘునందన్ రావును చూసి ఓర్వలేక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతామని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాలుకు తాము సిద్ధమని, నువ్వు సిద్ధమా? చైర్మన్ పదవి కోసం నాయకులను అమ్ముకున్నది నువ్వు, ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని, క్యాంపు రాజకీయానికి వచ్చి నువ్వు ఫోన్ చేయలేదా రఘునందన్ రావుకు అని ప్రశ్నించారు. ఏదేమైనా బీజేపీ పార్టీపై, నాయకులపై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తే బహిరంగంగా నీకు ప్రజల మధ్యని బుద్ధి వచ్చేలా చేస్తామని, నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలిచినా ఓడిపోయావు, కానీ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న చరిత్ర నీది. కాబట్టి ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి, బీజేపీ నాయకులపై గాని, కార్యకర్తలపై గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం నీ గోరి కడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నందన్ గౌడ్, బండారు మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బండారి మహేష్, భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం. మొన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మా మెదక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘునందరావు గారి మీద ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేసిండు. ఆయన ఏం మాట్లాడిండో, తూప్రాన్లో గెలిచినటువంటి 3 అభ్యర్థులు ఒక్కరికి ₹1 కోటి చొప్పున అమ్ముకున్నాడు అని చెప్పేసి మాట్లాడి దాన్ని ఇంకా జబ్బలు జరుచుకుంటా గజ్వేల్లో ఉన్నటువంటి కోటమైసమ్మ కాడికి వచ్చి తీసుకోలేదని చెప్పేసి ప్రమాణం చేయాలని మాట్లాడుతున్నాను. ఇలా నేను ఈ ప్రతాప్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇలా తీసుకున్నాడు అని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము ఇదే కోటమైసమ్మ దగ్గర ఉన్నాం ప్రతాప్ రెడ్డి, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఇదే అమ్మవారి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి ఖచ్చితంగా తీసుకున్నాడు అని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పు. ఇలా అడ్డగోలుగా నోటికి ఏ దొరుకుతుంది మాట్లాడితే, ఇలా వార్డు మెంబర్గా గెలివినోడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి మాట్లాడుతుడు, సిగ్గుండాలే. ఇలా ప్రతాప్ రెడ్డి వెనకడ ఒక సామెత ఉండే, ఎందుకు కుట్టినవరా వంకరోడా అంటే చక్కగా ఉన్నవాడు ఎక్కిరిచి చదువుకోని చెప్పేసి అన్నమాట. ఇలా నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావో, ఇలా గజ్వేల్ నియోజకవర్గ రాజకీయాల ఒక రాజకీయ బ్రోకరు, ఒక రాజకీయ జోకరు, ఒక రాజకీయ బ్లాక్మెయిలర్ ఎవడైనా ఉండు అంటే అది వీడొక్కడే, ఈ ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా బిడ్డ, నువ్వు మా ఎంపీ గురించి నువ్వు మాట్లాడితే నేను నాలుక చీరేస్తాం. ఇలా నువ్వు కదా రాజకీయ బ్రోకరిజం చేస్తున్నటువంటి వ్యక్తివి. ఇలా పూటకో పార్టీ మారేటోని నువ్వు. ఇలా పొద్దుగల పొద్దున ఎప్పుడు ఏ పార్టీలు ఉంటావో తెలియదు. ఇలా నేను కూడా మీడియా ద్వారా ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా రాజకీయాలలో ఏ వ్యక్తి అయినా, అది కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరైనా పోటీ చేస్తే ఆయన ఆస్తులు అమ్ముకుంటారు, ఆయన డబ్బులు పోగొట్టుకుంటారు. మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఏ పార్టీలో పోయినా డబ్బులు సంపాదిస్తుండు, ఏ పార్టీలో పోయినా ఓడిపోయినా కానీ డబ్బులు పెరుగుతున్నాయి. ఇలా నీకు ఏడికెంచి వస్తున్నాయా? ఇలా నువ్వు డబ్బుల కోసం రాజకీయం చేస్తున్నది నువ్వు, ఇలా డబ్బులు తింటున్నది నువ్వు. ఇలా నీ బుద్ధిని ఇలా బయట అనకముందు నీది నువ్వు ఇలా బయట మీద కామెంట్ చేస్తున్నావు బిడ్డ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. గజ్వేల్లో ఇంకొకసారి మా బీజేపీ నాయకుల గురించి కానీ, మా బీజేపీ గురించి కానీ మాట్లాడితే బిడ్డ నేను చెప్పులతో ఉరికించుకుని కొట్టేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంటుంది. నోరు దగ్గర పెట్టుకో, నోరును కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. నిన్న మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా, మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు.
నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. దాని తర్వాత మళ్ళీ అదే తీరుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నువ్వు అట్లా దండుకున్నావు. నువ్వు ఎన్నో రకాలుగా ఏ పదవి ఆశించకుండా ఏ పదవి లేకుండా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రతాప్ రెడ్డి. చిల్లరేషాలు చిల్లర కూతలు మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు 3 కోట్ల రూపాయలు తీసుకుని ముగ్గురు నమ్మి అని చెప్పి మాట్లాడతావు. ఏడ తీసుకున్నావా చూపెడతావు. కోటమైసం కాడ వచ్చి ఒట్టు తినమన్నావు కదా, ఇదే కోటమైసం దగ్గరికి వచ్చినాం. మరి రామని నీకు దమ్ముంటే మా ఎంపీ గారు రాకుండా మేము వచ్చినాం, మీకు దమ్ముంటే రండి, వచ్చి మాట్లాడు. ఏమైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఒక ఏజ్ అయింది నీకు, ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినాక ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉందా నీకేమన్నా? కాంగ్రెస్ కమ్ముడు పోయినంటే ఇప్పుడు ఈరోజు చైర్మన్ ఎవరైనా కాంగ్రెస్ చైర్మన్ అయిందా? ఏంటన్నా తూప్రాన్లో కాంగ్రెస్ చైర్మన్ అయిందా? మీరు దొంగలు ఇద్దరు నర్సారెడ్డి నువ్వు ఒకటై మీరు ఆడిన నాటకాలు అంతా ఇంత కాదు. మేము క్యాంపులు పెట్టుకుంటే మా క్యాంపుల దగ్గర వచ్చి మోకరిల్లిండి మీ నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి మీ ఇద్దరు ఒకటే దొంగలు. మీరు ఎవరిని చెప్తారు? మీరు నాతోనే కదా నువ్వు మాట్లాడించినావు, నీ అనుచరులతో. ఒక్కరి ఇస్తే చాలు, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నాతోనే మాట్లాడించినావు నువ్వు. గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతారు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న వేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నా కదా, మరి ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోటమైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని వీడికి పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే, ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడం నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. పైసలు తెచ్చుకునే హక్కు నీకుంది. నువ్వు ఎందుకంటే అందరు అనుకుంటారు పాపం ప్రతాప్ రెడ్డి ఓడిపోతుంది. ప్రతాప్ రెడ్డి 2009లో ఆస్తులు ఎన్ని, ఇవాళ ఆస్తులు ఎన్ని? ఇవాళ నీకు ఏడికెంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తున్నావు నువ్వు అని గజ్వేల్ ప్రజల ఉసురు తలిగి నువ్వు డబ్బులు సంపాదిస్తావు. అందరు మేమేమనుకున్నావు, ప్రతాప్ రెడ్డి ఓడిపోయిండు, ఈయన పాపం పైసలు ఏడికెంచి వస్తున్నాయి, నీకు ప్యాకేజీల రూపంలో డబ్బులు వస్తున్నాయి. పిచ్చి నాటకాలు బంద్ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యుని మీద మాట్లాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా నీ దగ్గర నిజమైన ఆరోపణలు ఉంటే నువ్వు నిజమైన ఆరోపణలు చేయాలి. నువ్వు అంటే కదా కోటమైసమ్మ కాడికి వచ్చినట్టు కదా. మేము ఇవాళ ఈ కోటమైసమ్మ కాడికించే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, పత్రికా ముఖ్యంగా మేము అందరం చెప్తున్నాం, అయ్యా రా, నువ్వరా, మేము వస్తాం, వచ్చి పైసల ముచ్చట ఎందుకు ఇవ్వాలి? నువ్వు తూప్రాన్లు అన్నావు కదా, నీకు సిగ్గు ఉండాలి. ఏం మనిషి నాకు అర్థమవుతుంది. తూప్రాన్లు ఏ పార్టీ గెలిచింది? నీకు అనుకున్న మనిషి ఇవాళ టీఆర్ఎస్ మనిషి నీకు మున్సిపల్ చైర్మన్ కాలేడని చెప్పి నువ్వు అంత దీన్నిచ్చుకుంటలేవు నువ్వు. అరే ఇవాళ నీ మనిషి ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయితే ఇవాళ నిమ్మలంగా ఉంటుంటివి. మాకు తెలియదా? నువ్వు రాలేవా? నువ్వు ఏడికి వచ్చినావు? వచ్చి 3 గంటలు కూర్చున్నావు మా దగ్గర. అదే మేము క్యాంపులు ఉంటే 3 గంటలు కూర్చున్నావు. నువ్వు క్యాంపుల గురించి మాట్లాడి పైసల గురించి మా గురించి మాట్లాడేది నైతిక నీకెక్కడి? మా ఎంపీ గారి గురించి ఇంకేదైనా పిచ్చి మాటలు మాట్లాడితే తలకాయ తిరిగే మాటలు మాట్లాడితే తలకాయ వలగొడుతుంది. ఎందుకంటే నీ ఎంపీ నేను 20 సంవత్సరాలు ఉన్నా, నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు దొరికినావు తుర్కాపల్లిలో పైసలు తెస్తుంటే, తుర్కాపల్లిలో పైసలు నీ 25 లక్షలు దొరికినాయి ఆ రోజు, అన్ని టీవీలలో చెప్పినావు. అదే రోజు హరీష్ రావు ఫోన్ చేసి మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టమని చెప్పినావు. మరి ఆ రోజు పైసలన్నీ ఇవాళ పైసల ముచ్చట మాట సిగ్గుశరం లేని మాటలు మాట్లాడే ప్రతాప్ రెడ్డి. పైసల ముచ్చట హరీష్ రావు ఆ రోజు మా మామను ఒడగొట్టు కేసీఆర్ని ఒడగొట్టు మరి నువ్వే అంటివి కదా, ప్రమాణం అంటివి కదా. నీకు వచ్చిన ప్యాకేజీలు కానీ మా రఘునందన్ రావు ఇవాళ మెదక్ పార్లమెంట్లో పొద్దుగా లేవగానే ఆయన పని ఆయన చేసుకొని నిమ్మలంగా బతాయి. నీ లెక్కల ఈయన దగ్గర పోయి ఆయన దగ్గర పోయి డబ్బులు తెచ్చే మనిషి కాదు ఆయన. నికాసైన ఎంపీ. ఇట్లాంటి ఆయన మీద ఏదైనా ఆరోపణలు చివాడు మాట్లాడితే నేను నాకే వస్తాను.